ఆంధ్ర రాష్ట్ర 28వ మహాసభలో ఈ నెల 23 నుంచి 25 వరకు ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో జాతీయ కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు, అదేవిధంగా నారాయణ గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు, రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాల నాగేశ్వర గారు, సత్యనారాయణ గారు తదితరులు పాల్గొనబోతా ఉన్నారు. 23వ తారీఖున ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన బహిరంగ సభ జరగబోతా ఉంది. ఆ యొక్క ప్రజా ప్రదర్శనలో బహిరంగ సభలో గుంటూరు నగరం నుంచి పెద్ద ఎత్తున సిపిఐ శ్రేణులు కదిలి యొక్క ర్యాలీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆ యొక్క రాష్ట్ర మహాసభలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి చర్చలు జరగబోతా ఉన్నాయి. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ప్రైవేటీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు ముగ్గు చూపుతా ఉన్నాయి. దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా పోరాటానికి సిద్ధమయ్యే విధంగా ఆ యొక్క రాష్ట్ర మహాసభలో తీర్మానం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా అమరావతి రాజధానికి సంబంధించి, అదేవిధంగా యువకులు, విద్యార్థులు, మహిళలు ఎదుర్కొనే సమస్యల పైన, అదేవిధంగా కార్మికులు, ప్రధానంగా ఆటో కార్మికులు ఎదుర్కొనే సమస్యల పైన అన్ని రకాలైనటువంటి తీర్మానాలు చేసి రాబోయే రోజుల్లో ఆయా సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర మహాసభలో ఒక దిశుద్ధి కాబోతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి సెంట్రల్ బ్రిడ్జిని కూల్చడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను ప్రజలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటా ఉన్నారు. ఆ యొక్క సమస్యని పరిష్కరించని చెప్పేసి సిపిఐగా కోరుకుంటా ఉన్నాం. మనకు ఉన్నటువంటి ప్రధానమైన 2 మార్గాలు ప్రజెంట్, ఒకటి పట్టాపురం ఉన్నటువంటి బ్రిడ్జి సంబంధించినటువంటిది పూర్తిగా గుంతలమయం అయిపోయింది. ఆ గుంతల వల్ల ఆ గుంతలు తప్పించేటువంటి క్రమంలో వాహనాలు యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున యాక్సిడెంట్ అవడం వల్ల తగాదాలు అవుతూ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. దాన్ని అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది, అదే నగరపాలక సంస్థ నుండి అధికారులందరూ కూడా ఆ యొక్క సమస్యని పరిష్కరించాలని చెప్పేసి పట్టాపురం ఫ్లైఓవర్ ఏరియా ఉందో దాని మరమ్మతులు తక్షణమే చేసి ప్రజల ట్రాఫిక్ ఇక్కట్లు చేశారని చెప్పేసి సిపిఐ నగర సమితిగా కోరుకుంటా ఉన్నాం.